ఓం అస్మద్గురుభ్యో నమ. జయ శ్రీమన్నారాయణ. రామానుజులు యాదవ ప్రకాశుల వద్ద విద్యను అభ్యసిస్తున్నటువంటి సమయంలో కాంచీపుర రాకుమార్తెకు బ్రహ్మ రాక్షసి ఆవహిస్తుంది. మంత్రవేత్తలు, భూత వైద్యులు ఎవ్వరూ ఏమీ చేయలేకపోవటంతో యాదవ ప్రకాశుల్ని పిలిపించమంటారు రాజుగారు. విషయాన్ని తెలుసుకున్న యాదవ ప్రకాశులు ఇదే మంచి సమయం తమ గొప్పతనాన్ని చాటుకోవటానికి అని వారి శిష్యుల్ని పంపిస్తారు. వారి శిష్యులు ఆ బ్రహ్మ రాక్షసుడితో, మా గురువుగారు యాదవ ప్రకాశులు నిన్ను ఈ శరీరాన్ని విడిచిపెట్టి పొమ్మన్నారు పో అని చెప్పగానే ఆ బ్రహ్మ రాక్షసుడు గట్టిగా నవ్వి, ఎవర్రా మీ గురువు? అతన్నే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమ్మన్నానని చెప్పండి అని అంటాడు. ఇది తెలుసుకున్న యాదవ ప్రకాశులు అక్కడికి వచ్చి, నేను సర్వజ్ఞ యాదవ ప్రకాశుని చెప్తున్నాను, నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోతావా లేదా అని అంటే, అప్పుడు ఆ బ్రహ్మ రాక్షసుడు, ఎవర్రా సర్వజ్ఞుడు? నీ పూర్వ వృత్తాంతం ఏంటో నీకు తెలుసునా? చెబుతా విను. పూర్వజన్మలో నువ్వు ఒక ఉడుమువి. ఒక వైష్ణవుడు విడిచిపెట్టిన శేష ప్రసాదాన్ని తినడం వల్ల నీకు ఈ అద్భుతమైన జన్మ లభించింది. నేనెవరో తెలుసా? ఒక గొప్ప బ్రాహ్మణుడిని. యాగాది క్రతువుల్లో లోపం రావటం వల్ల నాకు ఈ బ్రహ్మ రాక్షస తత్వం వచ్చింది. నీ వల్ల నాకు శాప విమోచనం కలగదు. నీ శిష్యుడు రామానుజుణ్ణి పంపించు, అతని వల్ల నాకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పగా, అది విన్న యాదవ ప్రకాశులు ఈర్ష్యతో రగులుతున్నప్పటికీ రాజుగారి ఆజ్ఞ మేరకు రామానుజుల్ని పిలిపిస్తారు. తర్వాతి భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. పాత వీడియోని చూడని వాళ్ళకి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. జై శ్రీమన్నారాయణ.